హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు ఫ్రీడమ్ యాప్ గురించి చెప్పాను. ఓకే, దీని ద్వారా ఏంటి అంటే మనం ఎస్బీహెచ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా అని చెప్పాను. ఇది చేసిన తర్వాత చాలామంది నన్ను అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి ట్రాన్సాక్షన్ చేయడానికి మాకు ఒక వీడియో చేసి పెట్టండి చెప్పారు. దానికి సంబంధించి ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ పేరేంటి, ఇది ఏబీకే ఎంపీ అని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కావాలంటే దాని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఈ యాప్ పేరు టైప్ చేసినా కూడా మీకు ఏంటంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, చాలామంది డౌన్లోడ్ అయితే చేసుకున్నారు, కాకపోతే దీనిలో ఎలా రిజిస్టర్ అవ్వాలో చాలామందికి అర్థం కాలేదు. దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేయండి. మీరు హఫీజ్ టైమ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే నేను ప్రతిరోజు 2-3 వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకే, ఆ 2-3 వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ మీ మెయిల్లోకి వస్తాయి. ఓకే, అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడండి. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఏంటంటే రిజిస్టర్ అవ్వడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఇంతకుముందు మనం ఎస్బీఐ ఫ్రీడమ్ ఇది ఉంటుంది కదా, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్కి ఏమైతే ప్రొసీజర్ యూజ్ చేసామో దీనిలో కూడా అవే. ఒకటి బెస్ట్ వే ఏంటంటే మీరు మీ బ్యాంక్కి వెళ్ళడం. ఓకే, బ్యాంక్కి వెళ్ళి అక్కడ మాకు మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేయమని చెప్పడం. ఇంకొక పద్ధతి ఏంటంటే ఏటీఎంకి వెళ్ళడం. ఏటీఎంలోకి వెళ్ళి అక్కడ మనకి ఏంటంటే సర్వీసెస్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా అదర్ సర్వీసెస్లోకి వెళ్ళి మొబైల్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేసుకోవడం. అక్కడ మనం ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే మన మొబైల్కి ఒక పిన్ వస్తుంది, ఎంపిన్ అనేది, లేదా రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీద మనకు రాసి ఉంటుంది మన ఎంపిన్ అనేది. ఓకే, అంటే అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2 సార్లు ఎంటర్ చేయాలి మన మొబైల్ని నెంబర్ని. ఓకే, 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ వస్తుంది, సక్సెస్ఫుల్ అయినా వస్తుంది. అప్పుడు మనం మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించి ఎంపిన్ మనకు మెసేజ్ వస్తుంది. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, వింటే ఏదో పెద్ద పనిలానే ఉంటుంది, కాకపోతే మీరు చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. ఓకే, చూడండి, ఇక్కడ మీకు కంటిన్యూ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిపోండి. ఎవరికైతే ఆన్లైన్ బ్యాంకింగ్ ఉందో వాళ్ళకి ఈ ప్రొసీజర్, మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏటీఎంకు వెళ్ళడమో లేకపోతే మీ బ్యాంక్కి వెళ్ళడమో వెళ్ళి అక్కడ మన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళే మనకి ఏంటంటే ఎంపీ అనేది ఇస్తారు. ఓకే, చూడండి, ఇది మీ దానికి సంబంధించిన డాష్ బోర్డ్, ఏది ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించింది. దీనిలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిక్వెస్ట్స్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ డీరిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ ఆఫ్లైన్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రెస్ చేయండి, లేదా ఇక్కడ చూడండి మీకు ఎంపిన్ రిజిస్ట్రేషన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మీ బ్యాంక్లో ఏ మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఎంపిన్ అని వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఏబీకే ఎంపీ అని ఉంది సరే, దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని స్టార్టింగ్ ఒక పాస్వర్డ్ అడుగుద్ది. ఓకే, ఈ పాస్వర్డ్ని మీరు ఎలా చేసుకుంటారు అంటే ఇక్కడ సైన్ అప్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి డెబిట్ కార్డు ఉందా, ఈ డెబిట్ కార్డు యూజ్ చేసేసి తర్వాత వచ్చేసి మీ కార్డ్ నెంబర్, ఏటీఎం పిన్, తర్వాత వచ్చేసి ఆ ఎక్స్పైరీ డేట్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం ఏంటంటే క్రియేట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అడుగుతుంది, మీరు దాని ద్వారా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి నాకు ఇక్కడ నా పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన వెంటనే ఇది లాగిన్ కానివ్వదు, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తేనే ఇది లాగిన్ అవ్వనిస్తుంది. మనకు ఎస్బీహెచ్లో ఏంటి తెలుసా, ఇలా లేదు. మనకు అదే ఫ్రీడమ్లో ఏంటిది, మన ఎంపిన్ తెలిసి మన పాస్వర్డ్ తెలిస్తే లాగిన్ అయిపోవచ్చు. మనకు ఓటీపీ అడగడం అలాంటివి ఏం చేయదు అది. ఓకే, ఇది అలా లేదు. ఇది ఏంటంటే కంపల్సరీ మన మొబైల్కి ఒక ఓటీపీ పంపిస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతనే మనం ఏంటంటే ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు లాగిన్ అవుతాం. ఓకే, నా మొబైల్కి ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేశాను, ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను, లాగిన్ అయిపోయింది. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను హోమ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా, మీ మొబైల్కి ఎంపిన్ వచ్చిన తర్వాత దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ ఎంపిన్ అని కింద కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేసేసుకొని మీ మొబైల్కి వచ్చిన పాత ఎంపిన్ ఇక్కడ ఇవ్వండి. న్యూ ఎంపిన్ మీరు ఇష్టం వచ్చింది సెట్ చేసుకోండి. ఎంపిన్ అంటే ఏదో 4 అక్షరాలు. ఓకే, అది మీ నెంబర్స్ ఉంటాయి చూసారా, ఏదో 4 నెంబర్లు ఇచ్చేయండి అంతే, కాకపోతే అవి గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ బ్యాంకింగ్లోకి వెళ్తారు. బ్యాంకింగ్లోకి వెళ్తే మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. వితిన్ బ్యాంక్ అంటే వితిన్ బ్యాంక్ అని ఉంది. ఓకేనా, అంటే మొబైల్ టు మొబైల్ చేసుకోవచ్చు. మొబైల్ టు మొబైల్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏంటంటే క్విక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకేనా, మీ క్విక్ ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని ట్యాప్ చేస్తారు, మీ ఎంపిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్.
మీకు ఈజీగా దాన్ని ట్యాప్ చేస్తుంటే అర్థమైపోతుంది అక్కడ దాన్ని చూస్తే. ఓకే, నా ఎంపిన్ ఇచ్చి ఎంటర్ అయ్యాను చూడండి. ఎంటర్ అయిన తర్వాత నన్ను మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత వచ్చేసి ఎవరికైతే పంపించాలో వాళ్ళ మొబైల్ నెంబర్, అమౌంట్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయొచ్చు. ఇది ఒకటి. మనం జనరల్గా చేసేది ఏంటంటే మీకు ఐఎంపిఎస్ కావాలంటే ఇక్కడ రండి. ఓకేనా, ఇన్స్టాంట్ మనీ పేమెంట్ సిస్టమ్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ టు మొబైల్ నెంబర్ అని ఉంది. దీన్ని ట్యాప్ చేస్తారు. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ నెంబర్ వస్తుంది. మీ అకౌంట్ నెంబర్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎంపిన్ అడుగుద్ది. ఎంపిన్ గుర్తుండాలి మీకు. ఓకే, ఆ ఎంపిన్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటి, బెనిఫిషరీ మొబైల్ నెంబర్, అంటే మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్. తర్వాత వచ్చేసి ఎంఎంఐడి, ప్రతి ఒక్కరికి ఎంఎంఐడి ఉంటుంది కదా, ఎంఎంఐడి నెంబర్ ఇచ్చేయండి. అమౌంట్ ఇచ్చేయండి, సెండ్ చేయండి. మీకు ఇది అర్థం కాలేదనుకోండి హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఐఎంపిఎస్లోకి వెళ్ళండి. ఇది యూజ్ చేసుకోండి. ఇది ఫండ్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ నెంబర్ అని ఉంది. ఇదైతే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఈ అకౌంట్ నెంబర్ని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎంపిన్ అడుగుతుంది. ఎంపిన్ మీ మొబైల్కి వస్తాయని చెప్పాను కదా, దాన్ని చేంజ్ చేసుకోమన్నాను కదా, ఆ చేంజ్ చేసింది ఇవ్వండి. మీకు ఇంతకుముందు వచ్చింది కాదు. ఇచ్చిన తర్వాత ఏమవుద్ది, ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి, ఎంటర్ బెనిఫిషరీ అకౌంట్ నెంబర్. ఓకే, ఇక్కడ ఎంటర్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్. మీకు తెలియకపోతే ఏం చేస్తారు, మీ బ్రాంచ్ నేమ్ అక్కడ టైప్ చేయండి, 20609. ఓకేనా, ఇది నాది SBHY 200200609. ఇది నాది. ఎలా తెలుస్తుంది, మీ బ్రాంచ్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని గూగుల్లో టైప్ చేయండి, వచ్చేస్తుంది. అంటే ఆంధ్ర బ్యాంక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాది 18 లైన్ కాలనీ ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేసి పక్కకు ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేస్తే మీకు ఏంటిది ఇది వచ్చేస్తుంది, ఐఎఫ్ఎస్సి కోడ్. దాన్ని ఎంటర్ చేసేయండి. ఓకేనా, ఇది లేకపోతే మనం పంపించరాదు. లేదా మీ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది చూసారా, ఆ పాస్బుక్ల మీద కూడా ఉంటుంది. దాన్ని ఇక్కడ టైప్ చేసి ఎంత అమౌంట్ పంపాలి టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ పర్పస్ మనం ఒక 10 రూపీస్ పంపిస్తాం. ఓకేనా, ఎవరికి పంపిస్తున్నారు ఇది రాయొచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ హఫీజ్ అని రాస్తున్నాను. రాసి ఓకే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీది ఏం అకౌంట్, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా, సేవింగ్స్ నాది. సేవింగ్స్ని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కింద కన్ఫర్మ్ బటన్ ఉందా, కన్ఫర్మ్ బటన్ని ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతుందంటే మీ అకౌంట్ నెంబర్ అదంతా కరెక్ట్ ఉందా చూసుకోమంటుంది. ఓకే, నాది చూడండి 60041435. ఓకే, నాది ఇదే. నెక్స్ట్ సేవింగ్స్, ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్టే, అమౌంట్ కరెక్టే. ఇదంతా ఇచ్చేసి కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తాను. కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మనం ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా అకౌంట్లో లేదా చూపిస్తుంది. చూడండి దీనిలో నుంచి అయితే నాకు ఏంటంటే 10 రూపీస్ అనేది దీనికి వచ్చేసింది. చూద్దాం ఒకసారి. కిందికి ట్యాప్ చేసి చూడండి, నాకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది SBH నుంచి. చూడండి దీనికి ఇప్పుడే వచ్చేసింది, వెంటనే, టైం పట్టలేదు. ఓకే, తర్వాత ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఈ అమౌంట్ అనేది డెబిట్ అయిపోయింది అన్నట్టు 10 రూపీస్. ఓకే, ఇలా కూడా మనం ఏంటంటే మన దాంట్లోకి వెళ్ళిపోయినా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు అకౌంట్లో డబ్బులు పడ్డా మెసేజ్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి మీరు ట్రై చేయాలి, అప్పుడే మీకు అర్థం అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎంఎంఐడి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను అది చెప్పాను చూసారా, ఎంఎంఐడి ద్వారా డబ్బులు పంపేయాలి అంటే మనం ఇక్కడ ఎంఎంఐడిని మనమే జనరేట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఏంటంటే మనం ఎంఎంఐడి ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు అన్నట్టు. అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలాగైతే ఉంటుందో ఈ ఎంఎంఐడి కూడా అలాంటిదే. ఓకే, లేదు నాకు బ్యాంక్ అకౌంట్ ద్వారా కావాలంటే మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్ వేసుకోండి. మన ఎంఎంఐడిని మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి మళ్ళీ మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ ఐఎంపిఎస్లోకి వెళ్దాం. ఐఎంపిఎస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు చేసింది ఏంటి అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ నెంబర్ చూసాం. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ చూద్దాం. చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్ నెంబర్ని ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ మన ఎంపిన్ అడుగు ఇంతకుముందు చేసినట్టే ఈ బెనిఫిషరీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి మనం సెండ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మన దాంట్లో కూడా మనం వీళ్ళని యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే బ్యాంకింగ్లోకి వెళ్తాం. బ్యాంకింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తాం. ఓకే, ఫండ్ ట్రాన్స్ఫర్ ఇందులోకే వెళ్ళాలి. రిజిస్టర్ చేయాలన్నా కూడా ఐఎంపిఎస్లోకే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే రిజిస్టర్డ్ ఐఎంపిఎస్ అకౌంట్ నెంబర్ ఉందా, దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉందా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎంపిన్ అడుగుతుంది. ఎంపిన్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకే, వాళ్ళ అకౌంట్ నెంబర్, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే వీళ్ళ అనేది ఏంటంటే మన దాంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డైరెక్ట్ ఇవన్నీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి ఐఎంపిఎస్లోకి వెళ్ళేసి ఇంతకుముందు మనం ఈ ఆప్షన్ చూసారా, రిజిస్టర్డ్ ఐఎంపిఎస్ అకౌంట్ నెంబర్ అని దీనిలోకి వెళ్తాం. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇక మనం ఏంటంటే పేమెంట్ చేయడమే డైరెక్ట్. ఓకే, ఇక్కడ పేమెంట్లోకి వెళ్తాం. పేమెంట్లోకి వెళ్ళేసి మన అకౌంట్ నెంబర్ని ట్యాప్ చేసిన వెంటనే మన ఐఎంపిఎస్ అడిగితే ఎంపిన్ ఇస్తే మన దాంట్లో ఉన్న బెనిఫిషరీస్ ఇక్కడ కనిపిస్తాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు. ఒకవేళ బాగా మంది ఉన్నారనుకోండి, అట్లాంటప్పుడు మనం ఇక్కడ
ఒక నిక్ నేమ్ పెట్టుకుంటాం కదా, ఆ నేమ్ ఇచ్చి సెర్చ్ చేయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్ అయితే హఫీజ్ అని ఇచ్చేస్తే ఆ అకౌంట్ నెంబర్ కనిపిస్తే దాన్ని ట్యాప్ చేసి మనం వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. ఓకేనా. ఇవే కాకుండా మనం ఏంటంటే పేమెంట్స్ అని ఉంది. పేమెంట్స్లోకి వెళ్తే మనకి ఏంటంటే బిల్స్ని పే చేయడం, దీన్ని ప్రెస్ చేస్తాం బిల్ పేని. ఓకేనా. తర్వాత రిజిస్టర్డ్ బిల్ పే అని ఉన్నది. తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే బిల్లర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, బిల్లర్ పేమెంట్ అని ఉంది, బిల్ పేమెంట్ అని ఉంది. దీన్ని ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇంతకుముందు ఏమైనా సర్వీసెస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అంటే బిఎస్ఎన్ఎల్ బిల్ కట్టడం కానీ, కరెంట్ బిల్ కట్టడం కానీ, అవన్నీ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి పేమెంట్స్ చేసుకోవచ్చు అన్నట్టు. రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఓకే, మీరు ఎవరికైనా డొనేట్ చేయాలంటే డొనేషన్స్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా చూడండి మనకి ఇక్కడ మై సెటప్ అని ఉంది. దీనిలోకి వెళ్తే మనకేంటి మన ఈమెయిల్ అడ్రస్, అంటే దీనికి అటాచ్ చేసిన ఈమెయిల్ అడ్రస్ని చేంజ్ చేయడం, తర్వాత వచ్చేసి లాగిన్ పిన్ ఉంటుంది, ఆ లాగిన్ పిన్ని చేంజ్ చేయడం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అదర్ సర్వీసెస్ అని ఉంది. దీనిలోకి వెళ్తాం. దీనిలోకి వెళ్ళినప్పుడు మనం ఆ చెక్స్ని స్టాప్ చేయడం, ఓకేనా, ఆ చెక్ స్టేటస్ని తెలుసుకోవడం, మన ట్రాన్సాక్షన్ హిస్టరీస్ ఉంటాయి కదా, ఆ హిస్టరీ చూడడం, ఇవన్నీ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో చూడండి, కంపల్సరీ మనకు ఇది ఓటీపీ వచ్చిన తర్వాతనే లాగిన్ చేయనిస్తుంది కాబట్టి చాలా సెక్యూర్ మెథడ్ నాకు తెలిసి. ఓకేనా. ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐ ఫ్రీడమ్ ఉంది కదా, ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్, దానికంటే కూడా నాకేంటంటే ఇదే సెక్యూర్గా అనిపించింది. దానిలో ఏంటంటే ఎవరికి ఏం పిన్ తెలిసినా, ఎవరికి పాస్వర్డ్ తెలిసినా కూడా డైరెక్ట్ వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు. దీనిలో ఓటీపీ వస్తుంది కాబట్టి మన మొబైల్ నెంబర్ ఉంటేనే వాళ్ళు ఏంటంటే లాగిన్ అవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఈ వీడియోస్ని ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ.